రాష్ట్రంలోనే నంబర్ 1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే నంబర్ 1 గా రాణిస్తోంది S&S పబ్లికేషన్స్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కనీస అభ్యసన సామర్థ్యాలు, మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటారు ఇంగ్లీష్లో. మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటారు వీటినే ఇంగ్లీష్లో కనీస అభ్యసన సామర్థ్యాలు. మరి దేశమంతటా కూడా ఒకే విద్యా ప్రమాణాలు ఉండాలి అనే ఉద్దేశంతో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 1986 జాతీయ విద్యా విధానము, తర్వాత MHRD విద్యాశాఖ, ఇంచుమించు 1990లో నియమించినటువంటి సంఘానికి ఈ యొక్క రాష్ట్రమంతా కాదు దేశమంతటా కూడా ఒకే రకమైన విద్యా ప్రమాణాలు ఉండాలి, కనీస అభ్యసన స్థాయిలు ఉండాలని 1 నుంచి 5 తరగతులకు దేశమంతటా కూడా ఒకేటువంటి కనీస అభ్యసన సామర్థ్యాలు ఉండాలనే ఉద్దేశంతో నియమించిన సంఘానికి అధ్యక్షుడు ఎవరంటే R.H. దవే. అంటే దేశమంతటా కూడా 1986 జాతీయ విద్యా విధానం, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ 1990లో ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే దేశమంతటా కూడా ప్రాథమిక స్థాయిలో కనీస అభ్యసన స్థాయిలో ఈ నిర్వచనం పైనే టెట్లో ఎన్నోసార్లు ఇచ్చారు. మరి వీటిని ఎంపిక చేయడానికి కమిటీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించారంటే R.H. దవేని ఆ కమిటీకి అధ్యక్షుడిగా నియమించడము జరిగింది మిత్రమా. అయితే ఈయన దేశమంతా కూడా పర్యటించాడు. ఇక్కడ ముందుగా కనీస అభ్యసన స్థాయిలు లేదా సామర్థ్యాలు అంటే తెలుసుకోవాలా. ఎన్నిసార్లు ఇచ్చారు దీనిపైన? కనీస అభ్యసన స్థాయిలు అంటే ఒక విద్యార్థి ఒక తరగతి నుండి మరో తరగతికి చేరేలోపు, ఒక విద్యార్థి ఒక తరగతి నుంచి మరో తరగతికి చేరేలోపు అతను కనీసం నేర్చుకోవలసిన, చేర్చుకోవలసిన, సాధించవలసిన సామర్థ్యాలనే కనీస అభ్యసన సామర్థ్యాలు లేదా స్థాయిలు అంటారు. ఇంగ్లీష్లో మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. ఇప్పుడు మా పాప 4th క్లాసు, మా పాప 3rd క్లాసు నుంచి 4th క్లాసుకి చేరేలోపు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవాల్సినటువంటి అంశాలనే ఈ కనీస అభ్యసన స్థాయిలు అంటారు. ఈయన దేశమంతా పర్యటించి ఏం చేశాడంటే, ఇక్కడ మనం నేను తెలుగు కాబట్టి తెలుగు భాష మాత్రమే మాట్లాడుతున్నా. ఈయన 1-5 తరగతులకు ఏం చేశాడంటే 9 ప్రధాన సామర్థ్యాలను గుర్తించాడు. 9 ప్రధాన సామర్థ్యాలను గుర్తించాడు. మరి ఆ 9 ప్రధాన సామర్థ్యాలను మళ్ళీ 95 ఉపసామర్థ్యాలుగా విడగొట్టడం అనేటువంటిది జరిగింది మిత్రమా. కాబట్టి 1వ తరగతి నుంచి 5వ తరగతుల వారికి ఏం చేశారంటే తరగతుల వారీగా కనీస అభ్యసన స్థాయిలను నిర్ధారించారు. అంటే మొత్తం కూడా 95 ఉన్నాయి. ప్రతి క్లాసులో కూడా అతను 19 సాధించాలి. 19 × 5 95. ఓకే, మరి తర్వాత ఎవరు సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారంటే ముందుగా ఆ మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఏంటో, ఆ 9 ఏంటో చూద్దాం. మొదటి 4 మీకు తెలుసు. నంబర్ 1 శ్రవణము, నంబర్ 2 భాషణము, నంబర్ 3 పఠనము, నంబర్ 4 లేఖనం. ఈ 4 మీకు తెలుసు. తర్వాత 5 భావావగాహన, 6 ప్రాయోగిక వ్యాకరణం, భావావగాహనము, ప్రాయోగిక వ్యాకరణము. 7 స్వయం అధ్యయనం. 8 భాషోపయోగం. 9 శబ్దజాలంపై అధికారం. ఈ విధంగా ఏం చేశారంటే ఇక్కడ ప్రధానంగా ఏం చేశారంటే ఇక 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 9 ప్రధాన సామర్థ్యాలను గుర్తించారు. దీంట్లో కూడా ఒక విద్యార్థి ఒక తరగతి పూర్తయ్యేటప్పటికి శబ్దజాలంపై అవగాహనలో 1వ తరగతి పూర్తయ్యేటప్పటికి 1500 పదాలు, 2వ తరగతి పూర్తయ్యేటప్పటికి 2000 పదాలు, 3వ తరగతి పూర్తయ్యేటప్పటికి 3000 పదాలు, 4వ తరగతి పూర్తయ్యేటప్పటికి
4000 పదాలు, 5వ తరగతి పూర్తయ్యేటప్పటికి సుమారు 5000 పదాలతో విద్యార్థికి పరిచయం అనేటువంటిది ఉండాలి. అంతేగాని మనం మొత్తం కలిపేసి మొత్తం 13,500 అట్లా కాదు. అంటే 1500 పదాలు మళ్ళీ వస్తే కొత్త పదాలు ఒక 500 యాడ్ అవుతాయి. కాబట్టి మొన్న ఇచ్చాడు ఒక విద్యార్థి 5వ తరగతి పూర్తయ్యేలోగా ఎన్ని వేల పదాలతో పరిచయం ఉంటుందని. 8,000 పదాలతో 5,000 పదాలు. కాబట్టి 1వ తరగతి పూర్తయ్యేలోగా 1,500 పదాలు, 2వ తరగతికి ఇంకంతా కూడా 2వ తరగతి 2,000, 3వ తరగతి 3,000, 4వ తరగతి 4,000, 5వ తరగతి 5,000. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చి అదేవిధంగా ఎందుకు సార్ ఇన్ని మరి ప్రైమరీ లెవెల్కి 9 ఎప్పుడు వాళ్ళు సాధించేదని చెప్పి ఆ తర్వాత ఈ 9ంటిని కూడా ఏం చేశారంటే 4ంటికి కుదించారండి. ఎన్నిటికి కుదించారండి? 4 సామర్థ్యాలకు కుదించారు. కుదించిన తర్వాత నంబర్ 1 శ్రవణపూర్వక అవగాహన, శ్రవణపూర్వక అవగాహన. 2 భాషణం, భాషణం. 3 పఠనపూర్వక అవగాహన, 3వది పఠనపూర్వక అవగాహన. 4వది లేఖనం అని చెప్పి ఈ విధంగా 9ంటిని కూడా 4ంటికి కుదించడం అనేటువంటిది జరిగింది మిత్రమా. అయితే ఫస్ట్ టైం ఇంతవరకు చరిత్రలో ఇవ్వలేదు. ఫస్ట్ టైం డిఫరెంట్ సెషన్స్ జరగడం వల్ల ఏపీలో వీటిపైన ఈ 95 పాయింట్ల పైన అడిగాడు. ఈ 95 పాయింట్లు చదివే మీరు సివిల్స్కి ప్రిపేర్ అయిపోవచ్చు. ఇంతవరకు చరిత్రలో ఇవ్వాల, కానీ అలాంటి క్వశ్చన్లు ఒక 4 ఇచ్చారు. మామూలుగా ఇక్కడ ప్రధానంగా 3 అంశాలు చెప్పాం. ఒకటి, ఇవి ఏ తరగతులకి? 1 to 5th క్లాసులకి. ఎన్ని ప్రధాన సామర్థ్యాలు? 9. వీటన్నిటిగా విడగొట్టారు 95 ఉపసామర్థ్యాలుగా విడగొట్టారు. సరే ఎవడు సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాడంటే దీనికి ఒక సంకేతాలు ఇచ్చారు. 2.5.3లో మామూలుగా నేను మన మెటీరియల్లో కూడా ఈ పాయింటే పెట్టుకుంటాను, కానీ ఎగ్జామ్లో వాడు అదే అడిగాడు. 2.5.3 అనేది దేనిని సూచిస్తుందని. నువ్వు 95 పాయింట్లు, టెక్స్ట్ బుక్లో 96 పాయింట్లు ఉంటాయి. అది 3rd క్లాస్ 4th క్లాస్ ఒకే పాయింట్ 2 సార్లు సామాన్యమైన పదాలు అనేది ఒకటి రిపీట్ అయింది. అందువల్ల అటు 96 కనిపిస్తాయి టెక్స్ట్ బుక్లో. అన్నీ కూడా ఇట్లా నంబర్స్ ఇచ్చుంటారు, చిన్న చిన్న గల్లు ఇచ్చుంటారు, గమనించండి. మరి ఇక్కడ ఈ 2.5.3లో ఏంటంటే మొదటి అంకె దేనిని సూచిస్తుందంటే ప్రధాన సామర్థ్యాన్ని సూచిస్తుంది. ప్రధాన సామర్థ్యాన్ని సూచిస్తుంది మొదటి అంకె అనేటువంటిది. ఇక్కడ 2 అంటే ఏమని అర్థం చేసుకోవాలంటే భాషణం అని అర్థం చేసుకోవాలి. తర్వాత మధ్యలో ఉన్నటువంటి అంకె దేనిని సూచిస్తుంది అంటే మధ్యలో ఉన్నటువంటి అంకె తరగతిని సూచిస్తుంది. అంటే ఇది 5th క్లాస్ పాయింట్. తర్వాత చివర ఉన్నటువంటి అంకె దేనిని సూచిస్తుంది అంటే ఉపసామర్థ్యాన్ని సూచిస్తుంది. ఉపసామర్థ్యాన్ని సూచిస్తుంది. అంటే చివరిలో ఉన్నటువంటి అంకె దేనిని సూచిస్తుంది అంటే ఉపసామర్థ్యాన్ని సూచిస్తుంది. జాగ్రత్తగా మనము చూసుకోవాలి మిత్రమా. అంటే ఇలా ఇస్తాడు వాడు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు 1.2.3 అని ఇచ్చాడు. ఇప్పుడు మొదటి అంకె దేనిని సూచిస్తుంది? ప్రధాన సామర్థ్యం అంటే శ్రవణం అని. మధ్యలో ఉన్న అంకె దేనిని సూచిస్తుంది? తరగతి. ఇది ఏ క్లాస్ పాయింట్? 2nd క్లాస్ పాయింట్. తర్వాత చివరున్న దాన్ని దేనిని సూచిస్తుంది? ఉపసామర్థ్యాన్ని. మరి ఆ 96 పాయింట్లు నేర్చుకోమని నేను చెప్పలేదు అనుకోబోతారు. మరి ఆ 96 చదివే బదులు టోటల్ డిఎస్సి సిలబసే గుర్తుపెట్టుకోవచ్చు నువ్వు. కానీ ఫస్ట్ టైం అలా ఇచ్చారు. ఆన్లైన్ ఎగ్జామ్ జరగడం, 17 సెషన్లు జరగడం, 170 ప్రశ్నలు 4 సెషన్లలో ఇలా వీళ్ళని ఇబ్బంది పెట్టాలా, ఫిల్టర్ చేయాలనే ఉద్దేశంతో ఇలా వీటిపైన కూడా టఫ్గా ఇవ్వడము మనం గమనించదగిన అంశం. అయితే ఈ కనీస అభ్యసన స్థాయిలను మూల్యాంకనం చేయడానికి ఏం చేస్తారంటే పూర్వ నికష తర్వాత ఉత్తర నికష అనేటువంటి దాన్ని నిర్వహిస్తారు మిత్రమా. పూర్వ నికష, ఉత్తర నికష. పూర్వ నికష అంటే ప్రీ టెస్ట్ అని అర్థం. పూర్వ నికష అంటే ప్రీ టెస్ట్ అని అర్థము. ఉత్తర నికష అంటే పోస్ట్ టెస్ట్ అని అర్థం. మళ్ళీ మనం ఎవాల్యుయేషన్లో కూడా వీటి గురించి చెప్పుకోవాలి. మనం ఎవాల్యుయేషన్లో కూడా దీని గురించి చెప్పుకోవాలి. ఏంటి సార్ పూర్వ నికష, ఉత్తర నికష అంటే బోధనకు ముందే నిర్వహించే నికషనే పూర్వ నికష అంటారు. మళ్ళీ మూల్యాంకనం రకాల్లో చెప్పాలి. బోధనంతా అయిపోయినాక సంవత్సరం చివరిలో నిర్వహించేటువంటి నికష ఉత్తర నికష. మరి ఈ పూర్వ నికషాలు, ఉత్తర నికషాలు ఏ మూల్యాంకనంలో భాగము అంటే సామర్థ్యాధారిత మూల్యాంకనంలో భాగం. ఇది కూడా ఎగ్జామ్లో ఇచ్చారు టెట్లో. మరి పూర్వోత్తర నికషాలు భాగమైన మూల్యాంకనము అని ఇచ్చారు. మరి ఈ పూర్వోత్తర నికషాలు భాగమైన మూల్యాంకనమే ఈ యొక్క సామర్థ్యాధారిత మూల్యాంకనము. దీంతో భాషా నైపుణ్యాలు
అనేటువంటి చాప్టరు కంప్లీట్గా అయిపోయింది. రాష్ట్రంలోనే నంబర్ 1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే నంబర్ 1 గా రాణిస్తోంది S&S పబ్లికేషన్స్.